నిలిపివేయాలి ఆపరేషన్ కగారును వెంటనే. నిలిపివేయాలి ఆపరేషన్ కగారును వెంటనే. నిలిపివేయాలి ఆపరేషన్ కగారును వెంటనే. నశించాలి ఆదివాసులపై కగారు చేస్తున్న దమనకాండ. నశించాలి ఆదివాసులపై దాడులు. నశించాలి ఆదివాసులపై దాడులు. ఆపివేయాలి ఆదివాసులపై కగారును వెంటనే. ఆపివేయాలి ఆ కగారు పేరుతో ఆదివాసులు హత్య చేస్తున్నటువంటి కగారును వెంటనే. ఆపివేయాలి కగారును వెంటనే. నిలిపివేయాలి కగారును వెంటనే. ఆదివాసీ ప్రాంతాలలో ఆపరేషన్ కగారును వెంటనే. ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న ఆపరేషన్ కగారును వెంటనే. నిలిపివేయాలి ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న ఆపరేషన్ కగారును వెంటనే. ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇతర ప్రాంతాలలో ఆదివాసులను మూకుమ్మడిగా హత్యాకాండకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు కొనసాగుతుంది. కేంద్రంలో 10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అక్కడున్నటువంటి వనరులను, ఖనిజ సంపదను మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలనేటువంటి లక్ష్యంతో ఆ లక్ష్యం నెరవేరాలంటే అక్కడున్నటువంటి విప్లవకారులను అంతమొందించాలి, ప్రజలను చైతన్యపరిచి కార్పొరేట్ రంగాలకు ఖనిజ సంపదను కట్టబెట్టేటువంటి దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజానికాన్ని అక్కడ లేకుండా చేయాలనేటువంటి ఒక దుష్ట సంకల్పంతో ఇలా బీజేపీ గవర్నమెంటు ప్రయత్నం చేస్తున్నది. 2006 మార్చి 30 వరకు మొత్తం దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇట్లాంటి అమిత్ షాలు దేశంలో, ప్రపంచంలో అనేక నియంతృత్వం సాగించినటువంటి అమిత్ షా లాంటి నియంతలు